మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు వైసీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే అండి సిరి గారు. ఆంధ్రప్రదేశ్లో అసలు రాజకీయ పరిణామాలు ఎట్లా ఉన్నాయంటారు? అంటే ఎట్లా కొత్తగా అంటే ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి నెక్స్ట్ కార్యాచరణ ఏంటి అసలు? ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలు అరెస్టులే కావచ్చు, లేకపోతే చాలామంది మీద ఏంటంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే మాట్లాడే తీరు, కొత్తగా అన్నీ బయటకు వస్తున్న తీరు, ఇవన్నిటిని ఎట్లా చూస్తారు? ఒకటి అసలు నిజంగా పరిపాలన నడుస్తుందని ఎవడు కూడా అండు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఓ పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా ఏం జరుగుతూ ఉందని అంటే జంగిల్ రాజు పాలన జరుగుతూ ఉందని క్లియర్గా చెప్పచ్చు. ఏంటి జంగిల్ రాజు పాలన అంటే, ఇక్కడ వ్యవస్థలు పనిచేయవు, మన కాపాడాల్సిన వ్యవస్థలే మనల్ని ఏదైతే నిందితులుగానో మనల్ని దోషులుగానో చిత్రీకరించేటటువంటి ప్రక్రియ చేస్తూ ఉండటం, నడి రోడ్డు మీద డైరెక్ట్గా నరికి చంపేసినా అడిగేటటువంటి దిక్కు ఉండదు. ఇంట్లో నుంచి ఈరోజు మనం బయటికి వెళ్తే తిరిగి సేఫ్గా వస్తా ఉన్నటువంటి గ్యారంటీ లేదు. మనల్ని రక్షించాల్సినటువంటి పోలీసు వ్యవస్థే భక్షిస్తూ ఉంటుంది. డైరెక్ట్గా మాజీ మంత్రులు ఇళ్ల మీదకే దాడులు చేస్తానికి వెళ్తారు. 7-8 గంటల పాటు రణరంగం సృష్టించి వాళ్ళే తగలబెడతారు. మళ్ళీ ఎవరైతే ఆ బాధితుడి మీద మాజీ మంత్రి మీదే మళ్ళీ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు. డైరెక్ట్గా ఇంకో మాజీ మంత్రి ఇళ్ల మీదకి వెళ్ళి పెట్రోల్ బాంబులు వేస్తారు. సో మరి ఏం జరుగుతా ఉందంటే ఇదే జరుగుతా ఉంది. ఇంతకుముందు మీరు ఇట్లా చేయలేదా? మీ హయాంలో ఉన్నప్పుడు ఎక్కడ ఇట్లాంటివి ఏ మంత్రి మీ ఇళ్ల మీద వేశారు? ఏ ఎమ్మెల్యే ఇళ్ల మీద దాడి డైరెక్ట్ చేశారు? మాజీ ముఖ్యమంత్రి, అప్పుడు ఆ టైంలో మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి మీరు ఎక్కడ? వెళ్ళలేదా? చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరకి నిరసన వ్యక్తం చేయడానికి వెళ్తే అది కూడా 500 మీటర్ల డిస్టెన్స్లోనే పోలీసులు, అంటే మా ప్రభుత్వంలో ఉన్న పోలీసులే ఆపేసి నిరసన వ్యక్తం చేయాలంటే ఇదే లాస్ట్ పాయింట్, అక్కడ దాకా వెళ్ళడానికి వీల్లేదని చెప్పారు. మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఎక్కడ వెళ్ళారు? ఇంటి దగ్గర ముఖ్యమంత్రి పార్టీ ఆఫీసుల మీద దాడులకు దిగలేదా? విజువల్స్ ఉన్నాయి కదా మనకి. పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు కేసులు పెట్టాం, అరెస్ట్ చేసాం. పార్టీ ఆఫీసుల మీద దాడి చేసినటువంటి వాళ్ళు రిమాండ్కి వెళ్ళారు. సో ఎక్కడ మేము దానికి మద్దతు ఇవ్వలేదే. ఆ ఇన్సిడెంట్ దేనివల్ల జరిగింది? ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని బోషిడికే అని డైరెక్ట్గా పార్టీ ఆఫీస్లోనే మాట్లాడించినప్పుడు జరిగినటువంటి సందర్భం. దాని తర్వాత ఎవరైతే వెళ్ళారో వాళ్ళని అరెస్ట్ చేశారు. ఎక్కడ కాదనలేదు కదా. మరి ఏదో అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడికి వెళ్ళాలని అరెస్ట్ చేశారా? జోగి రమేష్ గారి ఇంటి మీద దాడికి వెళ్ళాలని అరెస్ట్ చేశారా? ఎక్కడ అరెస్ట్ చేశారు చెప్పండి? వాళ్ళు కూడా నోరు పారేసుకొని మాట్లాడారు కదా. ఎవరు? ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు? నేను ఇప్పుడు అవి యూజ్ చేయలేను, మనకి మీడియాలో ఉన్నాయి. ఇప్పుడు మాట, అలాంటి మాటలు యూజ్ చేయొచ్చు అంటారా? ఇప్పుడు మీరు అనేదాన్ని బట్టి నా దగ్గర నుంచి రియాక్షన్ వస్తుంది, మీరు అడిగే క్వశ్చన్ బట్టి నా దగ్గర నుంచి ఆన్సర్ వస్తుంది. సో అంబటి రాంబాబు గారు ఏదైతే ఆ రోజు గుంటూరులో అంబటి రాంబాబు గారు, నేను ఇక్కడికి మీరు కానీ ఈ ఫ్లెక్స్లు తీసేయకపోతే నేను వచ్చి తీసేస్తాను అని చెప్పినటువంటి సందర్భంలో ఆయన తర్వాత రోజు ఒక టెంపుల్లో పూజ, అంటే ఆ రోజు మేము బిఆర్ నాయుడుకు సంబంధించిన దాంట్లో ఏదైతే ఆల్రెడీ తిరుమలలో ఆయన ఇలాంటి బొంకురంకు వ్యవహారాలు చేశాడు కాబట్టి ఇలాంటి అతను తొలగించమని చెప్పి మేము టెంపుల్కి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి పూజలు చేసి రాంబాబు గారు వస్తున్నటువంటి సందర్భంలో కర్రలు రాళ్ళు పట్టుకొని తెలుగుదేశం కార్యకర్తలు నిలబడి వాళ్ళు రెచ్చగొట్టినప్పుడు ఆటోమేటిక్గా ఒక వర్డ్ ఏదైతే నోట్లోంచి బయటకు వచ్చింది రాంబాబు గారి నుంచి. కానీ ఆయన ఏం చెప్పాడు దాని తర్వాత? ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి, నేను అలా అని ఉండాల్సింది కాదు, బట్ నేను అక్కడ వచ్చిన వాళ్ళని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కాదు అని చెప్పి, ఒకవేళ దాన్ని నేను విత్డ్రా చేసుకున్న క్షమాపణ కూడా ఆయన కోరాడు. మరి కోరిన తర్వాత ఎలా దాడి చేస్తారు మీరు? అంటే ఒక వ్యక్తి ఏదన్నా నోరు జారి ఏదన్నా ఒక మాట అంటే చంపేయడానికి వెళ్ళిపోతారా? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇప్పుడు నేనే ఒక మాట ఎవరన్నా అన్నా అనుకోండి, వచ్చేసి మీ స్టూడియో దగ్గరికి వచ్చి నన్ను చంపేస్తారా? ఇదేనా సిస్టము? అంటే మన సిస్టమ్ ప్రజాస్వామ్యం ఇలానే నేర్పిందా? మన రాజ్యాంగంలో ఇలానే రాశారా? ఒక వ్యక్తి ఏదన్నా మాట అంటే చంపేస్తామనంటే ఇదే నేర్పారా మనకు అంటున్నా? వాళ్ళేమో రెడ్ బుక్ అంటారు, మీరేమో బ్లూ బుక్ అంటారు. ఎక్కడ ప్రజల గురించి ఎప్పుడు ఆలోచిస్తారు? మరి ఇప్పుడు మీరైనా ప్రజల గురించి మేము ఆలోచించాం కాబట్టి 5 సంవత్సరాలు ఆలోచించి పరిపాలన చేశాం కాబట్టి, ఏదైతే మీరు అన్నట్టుగా గ్రామాన సచివాలయాలు కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, హెల్త్ క్లినిక్లు కావచ్చు, డిజిటల్ లైబ్రరీలు కావచ్చు, 4 పోర్టులు కావచ్చు, 10 ఫిషింగ్ హార్బర్లు కావచ్చు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు కావచ్చు, 17 మెడికల్ కాలేజీలు కావచ్చు, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్ కావచ్చు, లేదంటే విజయవాడలో అనేక ఫ్లైఓవర్లు కావచ్చు, లేదంటే మీ దగ్గర కృష్ణానదికి రిటైనింగ్ వాల్ కావచ్చు, నెల్లూరులో సంగం బ్యారేజ్ కావచ్చు, ఇవన్నీ ప్రజల కోసం చేసినాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా చేసుకునే కాదు కదా. మీరు 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా మా 3 సంవత్సరాల పరిపాలన కింద లెక్కేయాలి. అయినా ఇన్ని మంచి పనులు చేసాం. సో ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? వాటన్నింటి ప్రైవేటీకరణ ఇవ్వడానికి చేస్తూ ఉన్నారు. మేము బ్లూ బుక్ అని పెట్టి ఈరోజు వెళ్ళేందుకు దాడులు చేయట్లేదు కదా. కానీ
బాధితులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో, గారు అయితే అన్నారు కదా నేను బాధితులు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో బాధితులు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ రేపొద్దున యాంకర్గా సిరి గారు కూడా బాధితురాలైతే మీరు కూడా డిజిటల్ బుక్లో అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్న జర్నలిస్టులు బాధితులు అయితే డిజిటల్ బుక్లో వాళ్ళు చేసుకొని ఇదిగోండి నాకు జరిగినటువంటి అన్యాయం ఇదని చెప్పొచ్చు. లేదు తెలుగుదేశం వాడే ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం వాళ్ళ ద్వారానే బాధితులు అనుకోండి, అతను కూడా డిజిటల్ బుక్లో రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి ఆ డిజిటల్ బుక్లో అన్నా నేను పలానా తెలుగుదేశం కార్యకర్తనే, ఇన్ని సంవత్సరాల నుంచి జెండా పట్టుకొని తిరిగా, నాకు ఇదిగోండి ఎమ్మెల్యే జరుగుతుంది, ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి మీద నేను ప్రశ్నించాలని చెప్పి నా మీద కూడా కేసులు పెట్టారన్నా, దీన్ని న్యాయపరంగా మీరు చూడండి అని అతను కూడా అప్లై చేసుకోవచ్చు. జనసేన వాడైనా అప్లై చేయొచ్చు. సో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డిజిటల్ బుక్ కాదు, ప్రజలకి జరిగినటువంటి అన్యాయాలకి సంబంధించి ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఏ వర్గం అయితే అన్యాయానికి గురైద్దో, అది రైతులా, లేదంటే మీరు అన్నట్టుగా మహిళలా, లేదంటే మీరు అన్నట్టుగా ఇంకే వర్గాలు ఎవరెవరైతే అన్యాయానికి గురవుతారో వాళ్ళందరూ దాంట్లో అప్లై చేసుకోవచ్చు. దాంట్లో కూడా ఎక్కడా కూడా అభ్యంతరం ఏం లేదు. అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో ఇంకో దానికో సంబంధించినటువంటి అంశం కాదు. ఎస్, డెఫినెట్లీ అందరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ అది ఆంధ్రప్రదేశ్లోనే ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ పౌరుడై ఉండి వేరే దేశాల్లో ఉన్నా కూడా, ఇప్పుడు సపోజ్ మీరు అన్న చిలకలూరుపేట ఉంది, చిలకలూరుపేటలో అతను ఉన్నాడు, ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ మురళి గారిని అన్యాయానికి గురవుతా ఉన్నారు. అక్కడ ఆయనకు సంబంధించినటువంటి షాపింగ్ మాల్ని వాళ్ళు అక్కడ లోపలికి వెళ్ళకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళు కూడా రేపొద్దున దాంట్లో అప్లై చేసుకోవచ్చు. అది తెలుగుదేశం ఉంది, వైసీపీ ఉంది దాంట్లో. సో ఇది మేము కక్షపూరితంగా వెళ్ళేటటువంటి బుక్ కాదు, అది బాధితులకి న్యాయం చేసేటటువంటి బుక్గా డిజిటల్ బుక్ని మేము చేయాలని అనుకుంటున్నాం. అంతే తప్ప దాంట్లో మేము పేజీలు రాసాం, లేదా ఎవరి మీద పడితే వాళ్ళ మీద మనం పిచ్చికుక్కలాగా బిహేవ్ చేస్తాం. ఇప్పుడు రెడ్ బుక్ అనేది పిచ్చికుక్కలాగా బిహేవ్ చేస్తుంది. ఎవరి మీద పడితే వాళ్ళ మీదకి వెళ్తా ఉన్నారు. ఓ రోజు తెలంగాణ జర్నలిస్టులు అవుతారు, ఓ రోజు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులు, ఓ రోజు ఐఏఎస్లు, ఓ రోజు ఐపీఎస్లు, ఓ రోజు వైసీపీ కార్యకర్తలు, ఓ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు, ఇంకో రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. వాళ్ళని ఎదిరిస్తే వాళ్ళని కూడా రెడ్ బుక్లో పెడుతున్నారు. అంటే ఇప్పుడు మీరు తీశారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. నైట్ ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసుకునే ముందు నైట్ ఏం జరిగిందంటే, తెలంగాణలో ఒక జర్నలిస్ట్ని అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఒక్కరిని కాదు, ఇద్దరిని చేశారు. ఒకళ్ళు కేవీఆర్ గారు, ఇంకొక అతను రావణ్. ఇప్పుడు నేను అడుగుతున్నా సింపుల్గా, ఎవరైనా ఒక కేసు ఎవరి మీద పెడితే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నా మీద కూడా కేసులు పెట్టారు, నా మీద కేసు పెట్టి నేను కూడా అరెస్ట్ అయ్యా. అరెస్టు ఎలా జరిగింది? అక్రమంగా జరిగింది. ఎందుకు నేను చెప్తున్నాను? తాడిపత్రి అని అనంతపురం జిల్లాలో ఉన్న తాడిపత్రిలో నా మీద ఎవడో తెలుగుదేశం పార్టీ వాడు కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? అక్కడ పరకామణి కేసులో సిఐగా ఉన్నటువంటి ఎవరైతే అతను సతీష్ కుమార్ గారిది ప్రభుత్వ హత్య అని నేను చెప్పాను. అందుకని వాడెవడో కంప్లైంట్ ఇచ్చాడు. ఇచ్చింది ఎప్పుడు? రాత్రి 7:30 గంటలకి ఇచ్చాడు కంప్లైంట్. రాత్రి 7:30 గంటలకి ఇస్తే 7:30కి ఎఫ్ఐఆర్ కట్టేశారు. పొద్దున్న 7:30కి నన్ను అరెస్ట్ చేశారు. 370 కిలోమీటర్ల డిస్టెన్స్ ఇది వచ్చి. అంటే ఇది ప్రొసీజరు విరుద్ధంగా వెళ్ళింది అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. ఎందుకు? ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు 14 రోజుల లోపు డిఎస్పి గారి ఆధ్వర్యంలో విచారణ జరిగి ఇచ్చినటువంటి కంప్లైంట్ కరెక్టా కాదా అని చూసి ఆ కంప్లైంట్ కరెక్ట్ అయితే అప్పుడు ఎఫ్ఐఆర్ కట్టాలి. 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటటువంటి కేసు అనుకోండి, అది దానికి నోటీస్ ఇవ్వాలి, ఇచ్చి విచారణకు రమ్మాలి. ఇది కదా ప్రొసీజర్. మరి ప్రొసీజర్ ప్రకారం చేశారా వాళ్ళు? నాది 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటటువంటి సెక్షన్లు పెట్టారు నా మీద. పెట్టినప్పుడు అసలు విచారణకు ముందు నాకు నోటీస్ ఇవ్వాలి, వచ్చి డైరెక్ట్గా తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరన్న కేవీఆర్ గారు, ఆయన ఏమన్నా సంఘ విద్రోహ శక్తే? ఆయన ఏమన్నా కసబ్బా? తెలంగాణలో ఒక జర్నలిస్ట్ కదా, నిజాయితీగా తన వాదనను వినిపిస్తున్నటువంటి జర్నలిస్ట్గా కేవీఆర్ గారు అక్కడ ఉన్నారు కదా. మరి అలాంటి జర్నలిస్ట్ని ఎవరన్నా అతని మీద కంప్లైంట్ ఇస్తే మీరు ఏం చేయాలి? అతని మీద కంప్లైంట్ ఇస్తే మీరు ఆ కంప్లైంట్ని తీసుకొని విచారణ చేసి ఎఫ్ఐఆర్ కట్టాలి. కానీ ఏదో ఎఫ్ఐఆర్ వాళ్ళు ఇవ్వంగానే మీరు కట్టేసి డైరెక్ట్గా వచ్చి పోలీస్ స్టేషన్లో పోలీసులు తీసుకెళ్తానంటే ఏం చేశాడు? అతను ఎవడన్నా మర్డర్ చేశాడా? అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని సంబోధించేది ఏదైతే కొన్ని వర్డ్స్ ఉంటాయో అవి తప్పుగా. నేను కూడా 420 ముఖ్యమంత్రి అంట. అనొచ్చా సార్? అట్లా ఎందుకు అనకూడదు? ఏ రకంగా అంటే అసలు చేసేయండి లత్కోరుపల్లి అయితే 420 అనక ఏమంటారు? నేను కూడా 420 ముఖ్యమంత్రి, 840 వాళ్ళ ముఖ్యమంత్రి కొడుకు అంట. ఏం అరెస్ట్ చేస్తారా? తప్పు కదా ముఖ్యమంత్రి స్థాయి అంటే. సైకో నిన్ను గాజులు పెట్టి పగలు తీసి పొడి చేస్తాము,
అన్నప్పుడు లేదా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి లండన్ డాష్లు మింగటానికి వెళ్తున్నాడు అన్నప్పుడు మేము అరెస్ట్ చేసామా? ఇదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని రోజు ఉద్దేశించి గొడ్డలి పార్టీ, ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవడు సైకో, నువ్వు 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 దొంగ, మరి మేము కూడా అనొచ్చు కదా. ఇదంటే మేము అరెస్ట్ చేయాలి కదా, మరి మేము కూడా వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. 420 ముఖ్యమంత్రి, ఇలాంటి చండాలపు నీచ దరిద్రమైనటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో లేడు. ఇతను 420 పనులు చేస్తాడు. నేను చెప్పలా, ఇదే క్యాబినెట్లో ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు చెప్పింది ఏంటి? తిరుపతి రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడు చంద్రబాబు నాయుడు అని చెప్పాడు. నేను అంటలా, ఎందుకంటే నేను జేబులు కొట్టేటప్పుడు చూడలేదు కదా. నేను చంద్రబాబు జేబులు కొట్టేటప్పుడు నేను చూడలేక, నా చిన్న వయసు. సో నాదెండ్ల భాస్కర్ గారు రిపోర్ట్ ఇచ్చారంట. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఇదే పిల్లనిచ్చిన మామ చెప్పాడు, గాంధీని చంపిన గాడ్సే కంటే నీచుడు ఈ దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడు అని. ఏం చేస్తారా? అరెస్ట్ చేస్తారా? మేబీ చెప్పలేదు. ఇప్పుడు మీరు మాట్లాడిన దాన్ని బట్టి మరి నేనే మాట్లాడాను, ఉంటుందో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు అదే జరుగుతుంది. నేను మాట్లాడిన దానికి నన్ను విచారం చేసి ఎవరైనా కేసు పెడితే విచారం చేయాలి, పిలవాలి. నా దగ్గర ఉన్న ఆధారం ఏంటి? అవునండి, తిరుపతి రైల్వే స్టేషన్లో చంద్రబాబు నాయుడు జేబులు కొట్టేవాడు. మీరు ఏ ప్రూఫ్తో మాట్లాడారంటే నేను వీడియో చూపించి మాట్లాడతా. ఇదిగోండి ఫలానా నాదెండ్ల భాస్కర్ రావు గారని మొన్నే చనిపోయారు, తెలుగుదేశం పార్టీ నుంచి సీఎంగా కూడా చేశారు ఆయన కొన్ని రోజులు. సో మీ క్యాబినెట్లో ఉన్న నాదెండ్ల మనోహర్ గారి తండ్రి ఆయన మాట్లాడిన దాన్ని నేను కోట్ చేశా అని చెప్తా. అంటే ఇప్పుడు ఒకవేళ నిజంగా అలాంటివి జరుగుంటే, ఎందుకంటే ఆ టైంలో మీరు లేరు, నేను అసలు లేను. సో అట్లాంటి టైంలో ఒకవేళ అవి జరిగినాయని మన దగ్గర ఆధారం లేదు, ఏదో ఇప్పుడు భాస్కర్ గారు మాట్లాడారు అని చెప్పేసి మనం మాట్లాడడం కరెక్ట్ అంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్ని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడుతున్నాడా? 1,00,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు తినేశాడని అబద్ధాలు చెప్పాడా లేదా? ఏ ప్రూఫ్తో మాట్లాడాడు? గొడ్డల పార్టీ అంటున్నాడు. ఏంటి గొడ్డల పార్టీ? ఎవరిది గొడ్డల పార్టీ? ఏ ప్రూఫ్తో మాట్లాడుతున్నాడు? ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా నీచంగా అబద్ధాలు మాట్లాడుతుంటే మీరు మమ్మల్ని ప్రూఫ్ అడిగితే ఎట్లా? ముఖ్యమంత్రి దగ్గర ఆధారాలు ఉంటే మాట్లాడాలి. ఎవరైనా రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒకటే ఉంటుంది కదా పోస్టు. మరి అట్లాంటి ఆయన ఏం చేయాలి? ఏ రోజైనా ఆధారాలతో మాట్లాడా? 14 లక్షల కోట్లు అప్పులు చేశారు, ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, అడుక్కు తింది. బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడా చంద్రబాబు నాయుడు? కడుపుకు అన్నం తినే మాట్లాడా? 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు. ఎవరు? మన సనాతన డ్యామ్ డిస్ట్రిక్ట్ అనేది ఉన్నాడు కదా ఆయన. ఎవరు 30,000 మంది మహిళలు ఎక్కడున్నారు? 2 సంవత్సరాలు అయింది కదా నువ్వు సీఎం అయ్యి, ఏం పొడిచావు? తీసుకురావాలి కదా. ఇప్పుడు మరి అన్ని ఏ ఆధారాలతో మాట్లాడారండి? ఇప్పుడు అదే అంటున్నారు కదా, RRR గారు కూడా కోరుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయిన తర్వాత అన్నిటి గురించి మాట్లాడుతా అన్నారు. ఒకవేళ నిజంగానే పరిపాలన సరిగా లేకపోతే RRR గారు ఆ మాట మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళ పరిపాలన చండాలంగా ఉందో రఘురామకృష్ణ చెప్పేదే ఉంది, చిన్నపిల్లాడైనా చెప్తారు. దీన్ని ఎవడన్నా పరిపాలన అంటాడా? కడుపుకి అన్నం తినేవాడు ఎవడన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 ఏళ్లలో పరిపాలన జరిగిందని ఎవడన్నా అంటాడా? అభివృద్ధి జరగలేదంటారా? ఏంది అభివృద్ధి జరిగింది? అసలు మీ హయాంలో రోడ్లు ఏంది? ఇప్పుడు ఎలా మన ఇద్దరం తెలుగు పాపులర్ టీవీ మైక్ తీసుకొని రోడ్లు ఏడేశారో ఏడేయలేదో తీసుకెళ్లి చూపిద్దాం. ప్రజలు చెప్తున్నారు కదా, మీ హయాంలో అసలు రోడ్లు అనేవి వేయలేదు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ అసలు మేము చాలా. ప్రజలు చెప్పారు? తెలుగుదేశం ప్రజలు చెప్పారా? అంటే ప్రజలలో తెలుగుదేశం ప్రజలు ఏ ప్రజలు చెప్పారు చెప్తే ఇప్పుడు నేను అన్నా మీ పాపులర్ టీవీని తీసుకొని పోదాం, తీసుకొని ఎక్కడ రోడ్లు ఉన్నాయో లేదో డోలీ మూతలు లేకుండా చేస్తా అన్నాడు. మొన్న 4 రోజుల క్రితం కూడా పేపర్లో వచ్చింది డోలీ మూతలు. మరి ఇవన్నీ ఎక్కడ? మరి రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని మీరు అంటున్నారు కదా, ఏం అభివృద్ధి? ఈ పలానా ఊర్లో పలానా బిల్డింగ్లు కట్టాం చెప్పమని డాడీ కట్టారు. ఒక్క మెడికల్ కాలేజ్ కట్టడం చేతగాల 2 ఏళ్ళు అయింది. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి రిషికొండ భవనాన్ని కూడా వాడుకోవడం చేత కాలేదు. ఏందని మీ పరిపాలన అంటారు? నాకు అర్థం కాల. ఒక ప్రభుత్వ భవనాన్ని వాడటం చేత కాదు ఈ ప్రభుత్వానికి? ఒక భవనాన్ని ఎలా వాడుకోవాలో చేత కదా? దీన్ని ఎవడన్నా పరిపాలన అంటాడా? షీజ్ ద షిప్ ఇట్లా అని కళ్ళలో ఇట్లా పెట్టుకొని షీజ్ ద షిప్ అన్నాడు కదా, ఇట్లా డ్యాన్స్లు ఎత్తా. ఎప్పుడు అన్నాడు తెలుసా మీకు? 2024 నవంబర్. 2024 నవంబర్ కాకినాడ పోయి. ఇది ఎప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తుంది? జూలైలో చేస్తున్నాం. ఎప్పుడు? 2026. షిప్ పోయింది, బియ్యం పోయినాయి. పవన్ కళ్యాణ్ మాదాపూర్ పోయాడు, మళ్ళీ పవన్ కళ్యాణ్కి జ్వరం వచ్చింది, మళ్ళీ షిప్ వచ్చింది, మళ్ళీ పోయింది, మళ్ళీ బియ్యం పోయినాయి, మళ్ళీ పవన్ కళ్యాణ్కి జ్వరం వచ్చింది, మళ్ళీ 3వ సారి కూడా షిప్ వచ్చింది, మళ్ళీ పోయింది. పవన్ కళ్యాణ్ మళ్ళీ ముంబై పోయాడు ట్రీట్మెంట్కి. సీజ్ ద షిప్ ఎన్నిసార్లు అయింది సీజు? ఇదేనా మన పరిపాలన? 24 నెలలు అయింది. నంద్యాల జిల్లా మచ్చుమరిలో 5 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసి
హత్య చేసి మీ దాంట్లో నేను అనేకసార్లు చెప్పా, శవం దొరకలా. ఎవడన్నా దీన్ని పరిపాలన అంటారా? విజయవాడలో ముఖ్యమంత్రి ఇంటికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగి శవం కూడా దొరకలా, బూడిద కూడా లేదు. దీన్ని ఎవడన్నా పరిపాలన అంటాడా? ఇప్పుడు తను రౌడీ షీటర్, తన మీద అనేక కేసులు, పోక్సో కేసులు లాంటివి కూడా ఉన్నాయని చెప్పేసి ఎన్నిసార్లు అబద్ధాలు చెబుతారు? పోక్సో కేసు సంబంధించి వాళ్ళ మరదలే చెప్పింది కదా తప్పుడు కేసు పెట్టారు అని చెప్పి. వాళ్ళ మరదల దానికి సంబంధించిన ఇష్యూనే కదా, ఆ వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి కదా. కానీ వినకపోతే కుటుంబ ఎట్లా? సభ్యులు ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత చెప్పారు, మాకు న్యాయం జరుగుద్ది, మేము నమ్ముతున్నాం, మాకు మరి న్యాయం జరిగిద్దని ఆ తల్లి అన్నప్పుడు మరి సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు వెళ్తుంది తల్లి? మనం చూసాం కదా, ఆ వీడియోస్ మనం కూడా చూసాం కదా. న్యాయం జరిగిద్దని అన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు అడిగింది తల్లి? ఇక్కడ పోలీసులు ఎంక్వైరీలో న్యాయం జరిగిద్దని అని ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. కలిసినా చంద్రబాబు నాయుడు గారు ఏదో మభ్యపెట్టో ఏదో పలాగనకి వెళ్ళి మేము న్యాయం చేస్తామని చెప్పండి అమ్మా, ఈ ఇష్యూ నేను ఏదో చూస్తా అది అని ఏదో మాయ మాటలు చెప్పుంటాడు. చెప్పినప్పుడు ఎవరైనా నమ్ముతారు కదా, నమ్మినప్పుడు బయటకు వచ్చి అదే చెప్పుంటారు. వాళ్ళని కూడా మనం తప్పు పట్టేది ఏముంటుంది? ఇప్పుడు న్యాయం అంటే ఏంటి? సాయికృష్ణని బతికి తీసుకొని వస్తే న్యాయం జరిగినట్టు, అవునా కదా? లేదంటే సాయికృష్ణని ఏ మోటివ్తో చంపారు, ఎందుకు చంపారు, ఎప్పుడు చంపారు, ఎక్కడ చంపారు, ఎలా చంపారు, దేనికోసం చంపారు, సో ఆయన ఫోన్లో ఏముంది, సో ఆ చంపినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అందరికీ ఉరిశిక్ష పడితే న్యాయం జరిగినట్టు. కాకపోతే ఇంకెలా న్యాయం జరిగిద్ది? మీరే చెప్పండి. న్యాయం అంటే ఎలా జరిగిద్ది? వాళ్ళకి శిక్షలు పడితేనే కదా న్యాయం జరిగేది. ఎటు ఆ బిడ్డ లేడు, చనిపోయాడు, ఇది క్లియర్. చంపేశారా అది క్లియర్. ఎందుకంటే లాకప్ డెత్ అని ఆల్రెడీ పోలీసులే సిట్ రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించారు కదా. మరి ఎక్కడ న్యాయం జరుగుతుంది? న్యాయం అంటే ఏంటి? దీన్ని ఎవడన్నా పరిపాలన అంటాడా? ఇదే పోలీసులు అదే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సాయికృష్ణని హత్య చేసి, కిరాతకంగా హింసించి హత్య చేస్తే అదే పోలీస్ అధికారులు విచారణ చేస్తా, ఇదే ప్రభుత్వంలో జరిగితే ఇదే ప్రభుత్వం ఒక ఎంక్వైరీ చేసి దాంట్లో విచారణ జరిగిద్దంటే ఎలా న్యాయం జరిగిద్ది? న్యాయం జరగదంటారా? అంటే అక్కడ ఎలా జరిగింది మీరు చెప్పండి. దాంట్లో సిపి రాజశేఖర్ బాబు ఉన్నాడు అనేది క్లియర్, పైనుంచి పోలీస్ బాజుల ఆదేశంతో వచ్చింది అనేది క్లియర్. అసలు ఈ కేసు మీద తనని అరెస్ట్ చేశారు, తనని ఏ కేసు మీద విచారణ చేయాలని చెప్పేసి అసలు ఆ ఊర్లో కాకుండా వేరే ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి పోలీసులు తీసుకురావడానికి గల కారణం ఏంటి? ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడు సపోజ్ వెంకటరెడ్డి గారు పలానా కేసులో ఉన్నారు, అతను ఏ కేసులో లేడు. పాయింట్ నెంబర్ 1, అతని మీద 25 కేసులు పెడితే 22 కేసులు ఆల్రెడీ కొట్టేశారు. సో ఇంకా ఉన్నటువంటి కేసులకు సంబంధించిన దాంట్లో అతను బెయిల్ మీద బయట ఉన్నాడు. ఆ బెయిల్ మీద బయట ఉన్న దాంట్లో కోర్టుకి వాయిదాలకు హాజరు కాల. కోర్టుకు వాయిదాలకు హాజరు కానప్పుడు ఏదైతే నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది ఇష్యూ చేస్తారు. సో దాని బేస్లో పట్టుకొని వచ్చారు. వచ్చినప్పుడు ఎక్కడ ప్రొడ్యూస్ చేయాలి? కోర్టులో కదా ప్రొడ్యూస్ చేయాల్సింది. మరి మీ పోలీస్ స్టేషన్లో ఎందుకు ఉంచారు? ఎందుకు అతను ఫోను ఏదైతే ముందే టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నవీన్ తీసేసుకొని ఫోన్లో ఏమేముందో ఏం చెక్ చేశాడు, ఏముందని చెక్ చేశాడు, ఏం డిలీట్ చేశారు, ఇవన్నీ కావాలి కదా ఇన్ఫర్మేషన్. అసలు ఏముంది అంటే ఏంటి మోటివ్ ఏంటి వెనకాల? సిబిఐ ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది అంటున్నాం. ఇది ఒక సాయికృష్ణకు జరిగినటువంటిది కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజం మీద జరిగినటువంటి లాకప్ డెత్. ఇది రేపొద్దున సిరి, రేపొద్దున లేదంటే వెంకటరెడ్డి, లేదంటే రేపొద్దున ఇంకో సుబ్బారావు, లేదంటే రేపొద్దున ఇంకో పుల్లారావు, లేదంటే ఇంకో ఎల్లారావు, లేదంటే ఇంకొకరు రేపొద్దున ఎవడు క్వశ్చన్స్ వేస్తే వాడిని లేపేసి బూడిద కూడా మాయం చేస్తారు. చేయడానికి గ్యారంటీ ఏమైనా ఉందా? అందుకనే ఇది సాయికృష్ణకు జరిగినటువంటి ఈ ఉదంతంగా మనం చూడకూడదు. ఒక యువకుడికి జరిగినటువంటి లాకప్ డెత్గా చూడకూడదు. సభ్య సమాజంలో 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద జరిగినటువంటి లాకప్ డెత్ ఇది. చట్టం మీద జరిగినటువంటి లాకప్ డెత్, రాజ్యాంగం మీద జరిగినటువంటి లాకప్ డెత్ ఇది. కోర్టులంటే లెక్క లేకుండా కోర్టుల మీద కూడా మేము లెక్క చేయమని చెప్పి ఏదైతే ప్రభుత్వం పోలీసులు కలిసి చేసినటువంటి లాకప్ డెత్ ఇది. బూడిద కూడా మాయం చేశారు. దాదాపు 55 రోజులు పైన అవుతుంది మనం ఇంటర్వ్యూ చేసే ఆయనకంటే. ఎంత దారుణమైనటువంటి సంఘటన జరిగింది. ఇది ఎక్కడ జరిగింది? ఏడో శ్రీకాకుళం అడవుల్లో జరగల, ఏడో ఛత్తీస్గఢ్లో అడవుల్లో జరగల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నడిబొడ్డైనటువంటి విజయవాడ నగరం, రాజకీయ రాజధాని అయినటువంటి ఆ విజయవాడ నగరంలో ఏదైతే మన హైవేకి ఆనుకొని దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో, ముఖ్యమంత్రి ఇంటికి 7 కిలోమీటర్లో, మంత్రులు నివాసం ఉండే ప్రాంతంలో, డీజీపీ నివాసం ఉండేటటువంటి ప్రాంతంలో, ఇలాంటి ప్రాంతంలో సీసీ ఫుటేజ్లు కూడా మాయం చేసి, ఒక వ్యక్తిని మాయం చేసి, అనాథ శవంగా ఆడ పడేసి, దాని తర్వాత తగలబెట్టి బూడిద కూడా లేకుండా చేసి, ఇన్ని చేస్తే ఇది చాలా పెద్ద సంఘటన. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటన బహుశా ఏ రాష్ట్రంలో జరగల. లాకప్ డెత్తులు జరిగి ఉండొచ్చు, కానీ శవాన్ని కూడా మాయం చేసి
ఏదైతే ఏం తెలియనట్టుగా డేటా మొత్తం డిలీట్ చేయటం, ఫుటేజ్ అంతా సీసీ ఫుటేజ్ అంతా డిలీట్ చేయటం, ఇది చాలా అంటే దీని వెనకాల దారుణమైన రాజకీయ నాయకుల ప్రమేయం ఉందండి. ఎస్, ఖచ్చితంగా. లేకపోతే ఎలా చేస్తాడు ఒక సిఐ? ఎలా డిలీట్ చేస్తాడు మొత్తం 32 టెరాబైట్స్? టెరాబైట్ అంటే తెలుసు కదా మీకు, దాదాపు టెరాబైట్ అంటే 2.5 లక్షలు 3 లక్షల ఫొటోస్ ఉంటాయి ఒక టెరాబైట్లో. అలాంటిది 32 టెరాబైట్స్, అది కూడా 4 హార్డ్ డిస్కులు, 4 ఇంటూ 1 8 టెరాబైట్, 4 ఎందులో 32 టెరాబైట్స్ 1 ఇయర్ సీసీ ఫుటేజ్ డిలీట్ చేశారు. ఎందుకు డిలీట్ చేశారు 1 ఇయర్ది? అంటే సాయి కృష్ణ లాంటి వాళ్ళు, క్రాంతి కుమార్ లాంటి వాళ్ళు, లేదంటే ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది బాధితులు ఉన్నారో అక్కడ, ఎంతమంది లాకప్ డెత్తులు జరిగినాయో, ఎంతమందిని క్రూరంగా హింసించారో అక్కడ, వీళ్ళ హింస తట్టుకోలేక సూసైడ్ ఎంతమంది చేసుకొని చనిపోయారో, ఇవన్నీ బయటకు వస్తాయి కదా సీసీ ఫుటేజ్ ఉంటే. అంటే ఇప్పుడు మరి కేవీ గారిని అరెస్ట్ వెనకాల ఏంటి కారణం? అంటే జస్ట్ ఆయన ఏం లేదు, ప్రశ్న చేస్తే అరెస్ట్ చేస్తారని అంతే. ఇప్పుడు ఇప్పుడు మీరు గట్టిగా మాట్లాడండి. ప్రశ్న రావణ్ ఉన్నాడు, ఆయన ఇప్పుడు ప్రశ్నించాడు, లేకపోతే మొన్న జరిగిన ఇప్పుడు ఏదైతే సభ ఉందో దాంట్లో మాట్లాడారా, లేకపోతే ఏంటి ఒక మాట నేను మాట్లాడతా. ప్రశ్న రావణ్ గారు కావచ్చు, లేదంటే కేవీఆర్ గారు కావచ్చు, లేదంటే అంతకుముందు కొమ్మినేని శ్రీనివాసరావు గారు కావచ్చు, వీళ్ళని ఏమన్నారని అరెస్ట్ చేశారు నాకు అర్థం కాల. వాళ్ళు ఏదన్నా గట్టిగా మాట్లాడారని అనుకుందాం సపోజ్, మరి గట్టిగా మాట్లాడితే అరెస్ట్ చేస్తే నా కొడక అనేటటువంటి భాష వాడినటువంటి జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీని ఎందుకు అరెస్ట్ చేయలా? ఎందుకు అరెస్ట్ చేయలేదు పంతం నానాజీని? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని నా కొడక అని మాట్లాడినటువంటి ఆ పంతం నానాజీని ఎందుకు అరెస్ట్ చేయలేదు? పాయింట్ నెంబర్ 1. ఇదే పవన్ కళ్యాణ్ ఒక్కొక్క నా కొడుకుల్ని తాట తీస్తా, తోలు తీస్తా, మీ తిత్తి తీస్తా, మీ అరచేతిలో గీతలు తీసేస్తా, మిమ్మల్ని ఏదైతే మొత్తం మోకాల మీద కూర్చోబెట్టి తంతా, ఇలాంటివన్నీ మాట్లాడితే మరి పవన్ కళ్యాణ్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీ దాంట్లో కూడా కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు, ఇట్లా చాలా అనేక మంది కూడా నోరు జారి మాట్లాడారు కదా, మరి వాళ్ళ మీద కూడా అరెస్ట్, వాళ్ళని కూడా మరి ఆ రోజు మీరు కేసులు పెట్టారు కదా ఆల్రెడీ. ఇప్పుడు వాళ్ళు మీరు ఆ రోజు మీరు ఇట్లా మాట్లాడొద్దని వాళ్ళకి మీరు చెప్పలేదా? ఎవరికి కూడా రోజా గారు కూడా అనేక సార్లు మాట్లాడలేదా? పవన్ కళ్యాణ్ నా కొడక అని తిట్టారు రోజా గారు ఏమన్నా? కానీ అన్నారు కదా, ఏమన్నారు? 3 పెళ్లి చేసుకున్నాడు అని అంటారు. చేసుకున్న మాటగా అందా? 4 చేసుకున్నా అంటే తప్పు, కానీ 3 చేసుకుంటే కరెక్టే కదా. వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు? ఇప్పుడు పరిపాలన గురించి మాట్లాడాలి కానీ వ్యక్తిగత జీవితం గురించి మనం నీతులు చెప్పేటప్పుడు అవతలాల ముందు నీతులు పాటించి చెప్పాలిగా. మన నీతులు చెప్పేటప్పుడు అవతలాలు కూడా నీతులు పాటించి చెప్పాలిగా. తల్లి చెల్లి వ్యక్తిగతమా రాజకీయమా? వ్యక్తిగతం. మరి ఎందుకు మాట్లాడారు? అంటే మీరు ఏదైనా మాట్లాడచ్చు, మీరు ఏం మాట్లాడినా సంసారం, అవతలాడు మాట్లాడితే డాష్. ఇదట మనమేమో 3 4 కనమని చెబుతాం, మనకనేది ఒకళ్ళనే. మనమేమో ఉమ్మడి కుటుంబాలు మేలు అంటాం, మనం ఉండేదో విడిగా సింగిల్ కుటుంబంలో. మనమే నీతులు చెబుతాం, మనమే సంసారం ఓ చదరంగం అని పాటలు పాడతాం, ఏడేమో సంసారాలు చేయం, డాష్ పనులు చేస్తారు. మరి ఏందండి ఇది? ఎవడు క్వశ్చన్ చేయాలి? మరి మాకంటే సీనియర్ రాజకీయ పార్టీ రేపు 2028 వస్తే 50 ఏళ్ళు అంట రాజకీయాల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు, అంటే భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాడు రాజకీయాల్లో. మరి ముందు నీతులు పాటించాల్సింది ఆయన మేమా? సరే, మా దగ్గర ఎవరన్నా ఒకళ్ళిద్దరు పరిశుపద్యాలతో మాట్లాడి ఉండొచ్చు. సో మీరు సీనియర్లు కదా, మీరు తోపులు తురుములు తురిమేషులు కదా, ముందు మరి మీరు మాట్లాడకుండా ఉండాలి కదా. ఇది కూడా మేము పద్ధతిగా మాట్లాడుతున్నాం, వాళ్ళు మాత్రం ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పాలంటే ముందు వాళ్ళు పద్ధతిగా పాటించి చెప్పాలి కదా. మరి ఎందుకు చెప్పట్లేదు? ముఖ్యమంత్రి మాట్లాడే భాష చక్కగా ఉంది. ఏ రోజన్నా ఈ వయసు వచ్చిందే, 75 ఏళ్ళ వయసు వచ్చిందే, సిగ్గు లేదా నీకు? అసలు నువ్వు మాట్లాడే భాష ఏంటి? నేను ఇంకా ఎక్కువ మాట్లాడతా. సిగ్గు శరం కొద్దిగానే ఉండి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడా? మనిషి పుట్టినాడు ఎవడైనా తిరుమల లడ్డులో కల్తీ కలిసిందని చెప్పాడా? కానీ ఒక ఉన్మాదిగా తిరుమల లడ్డులో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, బాత్రూమ్ యాసిడ్ మాట్లాడుతుంది మనిషా? నేను మాట్లాడితే మీకు కోపం వస్తుందా? ముఖ్యమంత్రి మాట్లాడతాడు అలా? 75 ఏళ్ళ వయసు వచ్చింది కదా, సిగ్గు కొద్దిగానే ఉందా? దేవుడు గొజ్జు కూడా పెట్టలేదా నీకు? ఎవడన్నా పందుకోవని మాట్లాడతాడా? గొడ్డుకోవని మాట్లాడతాడా? బాత్రూమ్ యాసిడ్ అంటే ఆ బాత్రూమ్ యాసిడ్ నువ్వు తిన్నావా 5 ఏళ్ళు? నీ కొడుకు తిన్నాడా? నీ మనవడు తిన్నాడా? మీ భార్య గారు తిన్నారా? మీ కోళ్ళ గారు తిన్నారా? రాష్ట్రపతి గారు తిన్నారా? ఉపరాష్ట్రపతి గారు తిన్నారా? కొద్దిగా సిగ్గుండి మాట్లాడాలా? ఇవన్నీ మేము క్వశ్చన్ చేస్తే మేము మాది గొడ్డల పార్టీయా? లేదా మేము సైకోలువా? మేము క్రిమినల్సా? ఎవడు క్రిమినల్? ముఖ్యమంత్రి మీద 19 కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు. ముఖ్యమంత్రి క్రిమినల్, ముఖ్యమంత్రి కొడుకు సకల శాఖల మంత్రి లోకేష్ క్రిమినల్. ఇంతకుముందు మీ దాంట్లో వీళ్ళందరూ క్రిమినల్స్. సకల శాఖ మంత్రిగా మీ దాంట్లో కూడా ఎవరు లేరు. సజ్జల రామకృష్ణ గారు ఎక్కడున్నారు? ఆయన మంత్రి పదవి ఏం చేయలేదు. ఆయన కానీ అన్ని శాఖలు ఆయనే మెయింటైన్ చేసేవారని గతంలో అధికారంలోకి వచ్చి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే మాట్లాడండి. ఎందుకు ఊరక ఎన్నాళ్ళు కావాలి?
2 ఏళ్ళు అంటే చిన్న టైం ఏం కాదు కదా. ఈ 2 నెలల తర్వాత మేము అడగట్లేదు, 2 ఏళ్ళు అయింది. మాది ఎక్కడా కూడా మా పరిపాలన అనే దాంట్లో ఎక్కడా లోపాలు జరగల. మేము ఓడిపోవడానికి కారణాలు అంతకుముందు కూడా మీకు చెప్పా. ఒకటి ఈవీఎంలో అయి ఉండాలి, లేదంటే మా మీద చేసినటువంటి దుష్ప్రచారం, వీళ్ళు ఇస్తానన్నటువంటి సూపర్ 6తో పాటు 143 హామీలు, వీటి వల్ల వాళ్ళు గెలిచి ఉండాలి అంతే. ఇక ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సాయికృష్ణ కేసులో సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పేసి, విచారణ కావాలని చెప్పేసి వాళ్ళ తల్లిగారు. అయితే ఇక్కడ ప్రశ్నించేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కూడా సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు. ఇదే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ ఎవరైతే ఉన్నారో వివేకానంద గారి హత్య కేసులో మరి సిబిఐ ఎంక్వైరీ ఎందుకు కావాలని అప్పుడు అడగలేదు. పక్క వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. మరి ఆ సొంత బాబాయ్ కేసులో ఎందుకు ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది? ఇంకా సరైన హంతకులు మరి ఎందుకు ఆయన హయాంలో దొరకలేదు, ఇప్పటికి కూడా కావాలని ఎందుకు దొరకవట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అనేవాడికి ఏమన్నా కొద్దిగా కామన్ సెన్స్ ఉందా? ఏమన్నా చదువుకున్నాడా? లేదంటే ఏమన్నా ఈ దేశంలోంచి రాలేదా? సిబిఐ ఎంక్వైరీ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు దాంట్లో? కావాలని కోరుకోలేదు అసలు. ఎవరు చెప్పారండి? సిట్ ఎంక్వైరీ చేశారు ఆల్రెడీ. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగింది వివేకానంద రెడ్డి గారి హత్య. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగిన చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ఇవ్వలేదు? ఆయన సిట్ ఎంక్వైరీ చేశాడు కదా. మేము కూడా సిట్ ఎంక్వైరీ చేశాము. తర్వాత వాళ్ళ కుమార్తె ఎవరైతే నర్రెడ్డి సునీత, సిట్ ఎంక్వైరీలో నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి భాగవతం బయటకు వస్తుందని ఆమెకు తెలిసిన తర్వాత సో ఆమె క్లియర్గా లేదు ఇక్కడ అయితే కాకుండా సిబిఐని అయితే మేనేజ్ చేద్దాం, అక్కడ ఆల్రెడీ చంద్రబాబు నాయుడిని అడ్డం పెట్టుకొని సిబిఐ ఎంక్వైరీ అడిగింది. అడిగితే మా ప్రభుత్వానికి మాకేం అభ్యంతరం లేదనగా మేము చెప్పింది. మేము అభ్యంతరం లేదంటేనే సిబిఐకి వెళ్ళింది. లేదు మీరు సిబిఐ చేయడానికి వీలు లేదు, మేమే చేస్తామని మేము అడ్డుపడ్డామా? లేదు కదా. సిబిఐ ఎంక్వైరీ చేసి కూడా 5 ఏళ్ళు అయింది కదా. మరి 5 ఏళ్ళ నుంచి వాళ్ళ కూతురు ఎవరైతే గొప్ప కూతురు, జీవితంలో అట్లాంటి కూతురు ఉండకూడదండి. నిజంగా అట్లాంటి కూతురు జీవితంలో ఉండకూడదు. ఎందుకంటే ఈ కూతురు ఎట్లాంటి కూతురు అంటే తన తండ్రి బతుకున్నప్పుడు మాట్లాడదాం, ఆస్తి కోసం తండ్రుల్ని చంపేస్తారు. రెండోది వచ్చేటప్పటికి ఏమీ తెలియనటువంటి మళ్ళీ వాళ్ళలాగా వచ్చి ఏదైతే ఎంక్వైరీలు అడుగుతారు. 3 తన తండ్రిని కిరాతకంగా చంపిన దస్తగిరి అనేటటువంటి నీచుడు బయట తిరుగుతుంటే దస్తగిరి బాగున్నావా అంటది కూతురు. దస్తగిరికి లాయర్ ఎవరో తెలుసా? సిద్ధార్థ లోద్రా. ఏదైతే సునీత్ తరపున లాయర్ ఎవరో తెలుసా? సిద్ధార్థ లోద్రా. చంద్రబాబు తరపున లాయర్ ఎవరో తెలుసా? సిద్ధార్థ లోద్రా. ప్రభుత్వం తరపున లాయర్ ఎవరో తెలుసా? సిద్ధార్థ లోద్రా. సంపినాడు తరపున సిద్ధార్థ లోద్రా లాయర్. ఏదైతే అమ్మ నా నాన్న ఎవరు చంపారో తేల్చాలన్న కూతురు తరపున లాయర్ సిద్ధార్థ లోద్రా. ఈయన చంద్రబాబు నాయుడికి పర్సనల్ లాయర్. ఏందండి వీళ్ళు ఇంకా వివేకానంద రెడ్డి గారి కేసు గురించి ఈ ఒక్క పాయింట్ చాలదా? చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఇది ఎట్లా నడుస్తుంది అంటానికి, వీళ్ళెవరు మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి? సో ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అర్హత లేదంటారా? డెఫినెట్గా లేదు, డెఫినెట్గా లేదు. మీ హయాంలో డోర్ డెలివరీలు జరగలేదా? ఏం డోర్ డెలివరీ జరిగింది? డోర్ డెలివరీ ఏమైనా జరిగి ఉంటే కేసులు నడుస్తాయి, దాని మీద విచారణలు నడుస్తాయి. ఇప్పుడు లాకప్ డెత్ తెలిసి అసలు డెలివరీయే లేదు కదా. ఏడుందో శవం తెలియదు కదా. అంటే మీ హయాంలో కనీసం శవమైన దొరికింది, ఈ హయాంలో శవం కూడా దొరకలే అంటారా? ఎక్కడన్నా పర్సనల్గా ఒక అంశం ఒకళ్ళ మీద నడుస్తున్నప్పుడు దాన్ని కంప్లీట్గా పర్సనల్ సంబంధించి అతను ఈరోజు కూడా కేసుల్లో ఏదైతే మా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు, అక్కడ కేసులో ఉన్నాడో జరుగుతుంది. ఇంకా అక్కడ తీర్పు రాలా. కానీ ఇక్కడ డైరెక్ట్గా పోలీసులే లాకప్ డెత్ చేశారని క్లియర్గా ఎవిడెన్స్ ఉంది. దాని మీద ఎఫ్ఐఆర్ కట్టారు. దాని శవం ఎక్కడుందో దొరకట్లేదు. సిబిఐ ఎంక్వైరీ అడిగితే ఎందుకు పారిపోతున్నారు? ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇన్వాల్వ్మెంట్ ఎవరిది లేదనుకుందాం కొద్దిసేపు, అప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ఇవ్వట్లేదు? అంటే ఈ ప్రభుత్వంలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వట్లేదని అర్థమైపోవట్లేదు మనకి. ఈ ప్రభుత్వంలో ఎవరి హస్తం లేకపోతే శుభ్రంగా చంద్రబాబు నాయుడు గారు చేతులు దులుపుకోవడానికి సిబిఐ ఎంక్వైరీ ఇవ్వచ్చు కదా, ఎందుకు వేయట్లేదు? అంటే పోలీస్ బాసులు ఉన్నారు, పొలిటికల్ బాసులు ఉన్నారు, చాలా పెద్ద పెద్ద వ్యవహారాలు నడిచినాయి, అందుకనే ఇవ్వటల్లా. మొత్తం లొసుగులన్నీ బయటకు వస్తాయి కదా. సాయికృష్ణ ఎవరు? సాయికృష్ణ పుట్టుపూర్వోత్తరాల నుంచి సాయికృష్ణ ఎక్కడ ఎలా వాడుకున్నారు? గంజాయి దగ్గర వాడుకున్నారా? డ్రగ్స్ దగ్గర వాడుకున్నారా? సెటిల్మెంట్ల దగ్గర వాడుకున్నారా? మర్డర్ చేయించడాల్లో వాడుకున్నారా? వాడుకొని అతనికి ఎంత డబ్బులు ఇచ్చారు, వీళ్ళు ఎంత నొక్కేశారు, ఆయన ఫోన్లో ఏమేమి వీడియోలు ఉన్నాయి, ఏ రాజకీయ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి వీడియోలు ఆ ఫోన్లో ఉన్నాయి, దేనికోసం చంపేయాల్సి వచ్చింది, ఇవన్నీ బయటకు వస్తే సిబిఐకి ఇస్తే అందుకనే ఇవ్వటల ప్రభుత్వం. సింపుల్ పాయింట్ ఇదే. దొంగలు దొరుకుతారని చెప్పేసి భయపడుతున్నారు. అంతే కదా. వీళ్ళు దొంగలు కాకపోతే ఇచ్చేయచ్చు కదా, వీళ్ళు దొంగలు కాకపోతే ఇచ్చేయచ్చు కదా అంటున్నా నేను. ఎందుకు ఇవ్వట్లేదు? సో ఇది సింపుల్ పాయింట్. అంటే రాష్ట్రంలో ప్రజలకి సరైన రక్షణ లేదు అంటారు. జ్ఞానేశ్వరి అనేటటువంటి చిన్న పాప ఏదైతే కాకినాడ జిల్లా తునిలో
మనం ఇంటర్వ్యూ చేసే టయానికి 25 రోజులు అయిపోయింది ఆ అమ్మాయి అదృశ్యమయ్యి. 2 ఏళ్ల పాప. ఇప్పటి వరకు ఆచూకీ లేదు. అది దానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి సార్? అంటే ఇక్కడ వాళ్ళు మీరు చాలా అమాయకంగా ఉన్నారు. తప్పిపోయింది ఆ అమ్మాయి. మనం ఎక్కడున్నాం? ఉమ్, ఎడం చేత్తోనేమో క్వాంటము, కుడి చేత్తోనేమో ఏఐ టెక్నాలజీ. అవును. మధ్యలోనేమో మోందా తుఫాన్ వస్తే ఈ క్వాంటమ్కి తగలకుండా ఏఐకి తగలకుండా ఎగిరితంతే తెలంగాణలో పడిద్ది. పక్కన క్రికెట్ టీంని మనం గెలిపించేస్తాం వెళ్ళి. ఇండిగోలో సంక్షోభం వస్తే లోకేష్ ఇక్కడ డాష్ బోర్డులో ఇక్కడ ఏదో మీటింగ్ పెట్టేసి సెట్ చేస్తాడు. మనం హైదరాబాద్ ప్రపంచ పటంలో పెట్టాం. మీకు బిర్యానీ తింటాం చేత కాకపోతే మొత్తం నేర్పింది మనమే. హైదరాబాద్లో పెరల్స్ని తీసుకొని వచ్చింది మనమే. మన ఏదైనా సత్యనారాయణ గారిని మైక్రోసాఫ్ట్ సీఈఓ చేసింది మనమే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఇప్పించింది మనమే. ఈ దేశానికి ప్రధానమంత్రులు డిసైడ్ చేసేది మనమే. కానీ చిన్నపిల్ల ఎక్కడ ఉందో 25 రోజులు అనేది తెలియదు మనకి. 24 నెలలైనా శవం ఎక్కడ ఉందో దొరకదు. నంద్యాల జిల్లా మచ్చిమరిలో. దానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటంటే అంత చేతకాంతరంగా అంటే కనిపెట్టలేని దుస్థితిలో పోలీస్ శాఖ ఉందా? కానీ టెక్నాలజీ ప్రభుత్వ 70,000 లక్ష సీసీ కెమెరాలు పెట్టామంటుంది హోంమంత్రి గారు. అవును. ఎక్కడ పెట్టారు? జ్ఞానేశ్వరి కనపడిన చుట్టుపక్కల ప్రాంతాలు ఆడ సీసీ కెమెరా ఒకటి కూడా లేదా? ఆమె భూమి మీద నుంచే మాయమైందిగా. మాయమే 25 రోజులు అయిందిగా. ఎక్కడికి వెళ్తుందో తెలియదా? ఎక్కడ 24 నెలలు అయితే శవమే దొరకలేదు కదా. ఇంకా 25 రోజులేగా అంటారా? మరి చెప్పాలి కదా. ఏంటంటారు మరి? అంటే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? చెప్పా కదా, ఇంట్లోంచి బయటకు వెళ్తే సేఫ్గా తిరిగి వస్తారని గ్యారెంటీ లేదు. ఇదే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. అంటే అక్కడ పోలీసులు వచ్చేసి ఈ రోజు బతికున్న మనుషులు రేపు పొద్దున శవాలు కూడా దొరకవు, బూడిద కూడా దొరకదు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగిద్ది. ఇవాళ బాగానే ఉంటాం ఇక్కడ, ఇవాళ బయటికి వెళ్తాం, ఇవాళ చచ్చిపోవచ్చు, రేపు వెళ్తే రేపే చచ్చిపోవచ్చు. ఎప్పుడు మళ్ళీ తిరిగి వస్తారన్న గ్యారంటీ లేదు. సేమ్ అట్లనే అవేవే తెలంగాణకు వచ్చేసింది అంటారా మరి? ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అక్కడ పోలీసులే కదా ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు అరెస్ట్ ఎక్కడేం చేస్తారు వాళ్ళు తెలంగాణ జర్నలిస్టుల కోసం చేశారా, లేదంటే ఆంధ్రాలో ఐఏఎస్ల కోసం చేశారా, ఐపీఎస్ల కోసం చేశారా, లేదంటే జర్నలిస్టులు ఆంధ్రాలో ఉన్న జర్నలిస్టుల కోసం చేశారా, వైఎస్ఆర్సీపీ వాడి కోసం చేశాడా, తెలుగుదేశం వాడి కోసం చేశాడా, జనసేనాడు కోసం చేశాడా? ఎవడు క్వశ్చన్ చేస్తే వాడిని అరెస్ట్ చేస్తారు. చూసాం కదా చింతమనేని ప్రభాకర్, అదే తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇంటికి బుల్డోజర్ తీసుకుని వెళ్ళి కూల్చేస్తాను ఆ డాష్గా రారా చూసుకుందాం అని మాట్లాడి అతన్ని అరెస్ట్ చేశారు కదా. జనసేనలను అయితే కుక్కల్ని కొడతానే ఉంటారు కదా తెలుగుదేశం వాళ్ళు. పవన్ కళ్యాణ్ కంటే సిగ్గు సరిపెట్టలేదు అనుకోండి. కానీ చెప్తున్నారు కదా మేము కూటమిగా ఇంకొక 15 సంవత్సరాలు కూడా మేమే ఉంటామని చెప్పేసి. 15 ఏళ్ళుగా 20,000 కొట్టించుకో. అంటే మీ పాలన సరిగా లేకపోవడం వల్ల ఈరోజు ప్రజలు వాళ్ళని ఎంచుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు కరాకండే చెప్తున్నారు కదా. వాళ్ళకి అంత ధైర్యం అంటే అక్కడ మేము ఒకసారి ఓడిపోయాం కాబట్టి మా పాలన బాగాలేదంటే చంద్రబాబు నాయుడు 99లో ఓడిపోయాడు. 99లో గెలిచి 2004లో ఓడిపోయాడు. 2014లో గెలిచి 2019లో ఓడిపోయాడు. మరి అంటే చంద్రబాబు నాయుడు చాలా వరస్ట్ పరిపాలన అందించాను చెప్పమని రాయమనండి. ఎస్, నేను చెత్త పరిపాలన అందించాను కాబట్టి చంద్రబాబు నాయుడు అని నేను ఓడిపోయాను. విజనరీ ఉన్న ఒక ముఖ్యమంత్రిని, విజనరీ ఉన్న ఒక నాయకుడిని, అంటే ఏది చేసినా కూడా 20 సంవత్సరాల ముందుకి ఆలోచించే ఒక నాయకుడిని మీరు అట్లా అనొచ్చు. అందుకని 25 రోజులైనా అమ్మాయి ఆచూకీ తెరలేదు కదా, అదేనా విజనరీ? 24 నెలలైనా శవం దొరకలేదు కదా, అదే విజనరీయా? ఏంది విజనరీ అంటే ఏంది? 99 పైసలకి ఊరు పేరు లేని ఉలఫాగాలకంతా భూములు అమ్మేస్తామంటే ఇదేనా విజనరీ? ఆర్టీసీ బస్టాండ్లు అమ్మేయటం విజనరీయా? ఆర్టీసీ డిపోలు అమ్మేయటం విజనరీయా? 99 పైసలకి ఎవరికి కావాలంటే ఎంత కావాలంటే అంత భూములు అమ్మేయటం విజనరీయా? పోర్టులు అమ్మేయటం విజనరీయా? ఫిషింగ్ హార్బర్లు అమ్మేయటం విజనరీయా? మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం విజనరీయా? ఏంటి విజనరీ అంటే ఏంటి? ఇది విజనరీయా? దీన్ని ఎవడన్నా మనిషిని ఎవడు ముందు చూపు విజనరీ అని ఎవడన్నా అంటాడా? టూరిజం హోటల్ అమ్మేయటం, భవానీ ద్వీపాన్ని అమ్మేయటం, ఎన్ని విజనరీ లక్షణాలు అంటే విజనరీ లక్షణాలని ఎన్ని రాయాలి? విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో కూడా 34 విభాగాలను పార్టీలుగా ప్రైవేటీకరణ చేశారు. మీ హయాంలో మీరు ప్రైవేటీకరణ చేయడాన్ని అడ్డుకుంది మేమే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది. అదేదో దేడి దిమాకు ఏదో అంటారు తెలంగాణలో. ఏంటి దానికి అర్థం నాకైతే పూర్తిగా తెలియదు. హాఫ్ మైండ్ అయినా హాఫ్ మైండ్ కాకుండా కొద్దిగా పావు మైండ్తో ఆలోచించమనండి. ఏది లేనట్టుంది మైండ్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వైఎస్ఆర్సీపీ ఎవరు అమ్మేయటానికి? అది ఆంధ్రప్రదేశ్ ప్రైవేటీకరణ చేయడానికి మీరు అన్నిటికీ తలూపారు. మేమెవరం తలూపడానికి? అది మా చేతిలో ఉందా? అది కేంద్రం చేతిలోనే. మరి మా హయాంలో మేము అమ్మేయడానికి నిశ్చయించుకుంటే మా హయాంలో ఏదన్నా ఒక్క కేంద్ర ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన దాంట్లో ఒక్క విభాగం అన్నా మా హయాంలో ప్రైవేటీకరణ అయిందా? ఇప్పుడు 34 విభాగాలు ప్రైవేటీకరణ అయింది. మొన్న అక్కడ కార్మికులు చనిపోవడానికి కూడా ఈ ప్రైవేటీకరణ ఒక భాగం.
ఎందుకంటే ఆ ప్రైవేటీకరణ ఇవ్వటం వల్ల ఆ పాత యంత్రాలను ఉపయోగించి కొత్త యంత్రాలను తీసుకురాలా, అక్కడ ఎంప్లాయీస్ని తగ్గించేశారు. సో వీటన్నిటి వల్ల అది జరిగినటువంటి హత్యలు అవి. సో మనం మాట్లాడటానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేవాడికి నోరు తెరిస్తే ఏ రోజన్నా అదని చెప్పి చచ్చాడా? నిజం చెప్పాడా? 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు, వాలంటీర్లు అమ్మాయిలు ఎత్తుకుపోయారు. నువ్వు 2 సంవత్సరాలు అయిందిగా ముఖ్యమంత్రిగా అయ్యి, మరి ఏ అమ్మాయిని ఎందుకు ఎత్తుకురాలో తీసుకొచ్చి? సుగాలి ప్రీతి ఇది మొట్టమొదటి రాగా నేను టేకప్ చేస్తా. 2 సంవత్సరాలు అవ్వలేదు మీరు అధికారంలోకి వచ్చి? కొద్దిగా మీరు ఏవైతే ఆధారాలు ఉన్నాయో అవన్నీ మార్చేశారని అందుకనే మైక్ దేర్ దిమాక్ పట్టుకొని అనేది చెప్తున్నారు అందుకనే కదా. కొద్దిగానే సిగ్గు ఉండాలి కదా మాట్లాడటానికి. మనకి దేవుడు ఎటు పెట్టకపోయినా మీకన్నా తెచ్చుకోవాలి కదా సిగ్గు. ఆధారాలు మాయం చేసాం మేమా? ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్? 2017లో జరిగింది. 17లో జరిగింది. 2017లో మేము ముఖ్యమంత్రి ఆధారాలు మాయం చేయడానికి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడుకి బూట్లు దుడిస్తే ఆ రోజు కూడా నువ్వు అక్కడే ఉన్నావుగా. నువ్వు విడిపోయింది 2018లోగా. మరి 2017లో సుగాలి ప్రీతి ఎందుకు గుర్తు రాలేదు మీకు? ఆధారాలు ఇన్సిడెంట్ జరిగినాక మాయం చేస్తారా, 2 ఏళ్ల తర్వాత మాయం చేస్తారా? మేము అధికారంలోకి వచ్చి 2019, 17లో మాయం చేస్తారా, 18లో మాయం చేస్తారా, 19లో మాయం చేస్తారా? అంటే మీ కులస్తుడు అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళని తెలుగుదేశంలో రక్షించడానికి ఉన్నాడు. ఆ రోజు తెలుగుదేశంలో ఉన్నాడు అతను, ఈరోజు తెలుగుదేశంలో ఉన్నాడు. మరి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడు? అయినా మనం టెక్నాలజీ అసలు పవన్ కళ్యాణ్ ఇట్ట అనగానే అన్నీ తెలిసిపోతాయి. కేంద్రంకి వచ్చి సిబిఐ ఎంక్వైరీ చేయించగా దగ్గరుండి. మరి ఎందుకు మరి మీరు ఎందుకు చేయించట్లేదు? అడగట్లేదు? లడ్డు వివాదం జరిగినప్పుడు అంతలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆయన గారు మేము మరి ముఖ్యమంత్రి అయోధ్యలో ఇప్పుడు అవినీతి జరిగిందని చెప్పేసి ఇంత వస్తున్నాయి కదా, మరి అయోధ్య గురించి మాట్లాడడానికి ఎందుకు మీరెందుకు మాట్లాడట్లేదు, అడగట్లేదు మీరు అంటే డిప్యూటీ సీఎం గారిని? మేము అడగట్లేదని ఎక్కడ ఉంది? అడిగారా? అనేక ఈరోజు అయోధ్యలో ఇంత అవినీతి ఫస్ట్ జరిగింది కదా, దీని మీద పాయింట్, ఎందుకు మీరు ఫస్ట్ రేజ్ పాయింట్ చేయలేదని? మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఫస్ట్ పాయింట్. ఉమ్, మిగిలిన రాష్ట్రాల్లో దేశం ఇష్యూ సెకండ్ పాయింట్. ఉమ్, ఎందుకు ఇక్కడ రాష్ట్రంలోనే అనేక సమస్యలు ఉన్నాయి. దట్స్ ద ఫస్ట్ మనం దాని మీద మనం మాట్లాడాల్సింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూసే నెంబర్ ఆఫ్ ఇష్యూస్ రోజు వస్తూ ఉన్నాయి. సో మేము అడుగుతాం ఈరోజు కూడా, ఇప్పుడు మీ ఛానల్ సాక్షిగానే అడుగుతున్నా, అయ్యా ఇక్కడ తిరుమల లడ్డులో ఎటువంటి కల్తీ జరగకపోయినా మెట్లు గడిగి డ్రామాలాడి ఇష్టం వచ్చినట్టుగా మతాలను రెచ్చగొట్టి పెచ్చ వాగుడు వాగినటువంటి ఈ పవన్ కళ్యాణ్ని మరి అయోధ్యలో ఏదైతే మొత్తం కుంభకోణం జరిగిపోయింది, అక్కడ డబ్బులన్నీ నొక్కేశారని నేను వచ్చినప్పుడు మరి నువ్వు ఈరోజు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే అయోధ్యకి లక్ష అంటే లడ్డూలు నీకు పంపించారన్నారు కదా. ఓన్లీ నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సనాతన డ్యామ్ డుషుక్వేనా, లేదంటే భారతదేశానికి సంబంధించినటువంటి డ్యామ్ డుషుక్ భూమి బుషుక్వా? సమాధానం చెప్పాలి కదా. మరి ఈరోజు ఇన్ని గుడుల్లో ఇన్ని రకాల అపచారాలు జరుగుతూ ఉంటే ఏ రోజన్నా పవన్ కళ్యాణ్ నోరెత్తి మాట్లాడా? తిరుమలలో తొక్కిసలాట జరిగిందా? 6 చనిపోయారా? సింహాచలంలో ఏదైతే గోడగులు 7 చనిపోయారా? కాశీబొగ్గలో 9 మంది చనిపోయారా? అదేవిధంగా అక్కడ ద్రాక్షారామంలో ఏదైతే విగ్రహాలని ఏదైతే పగలగొట్టినటువంటి సంఘటనలు మనం చూసామా? మొన్న కూడా ద్వారకా తిరుమలలో కేకులు కట్ చేస్తా టెంపుల్లో అపవిత్రాలన్నీ మనం చూసామా? ఇట్లాంటి సంఘటనలు ఏదైతే కాశీనాయన క్షేత్రాన్ని కూల్చింది మనం చూసామా? ఏదైతే పొద్దుటూరులో వారాహి క్షేత్రాన్ని కూల్చింది మనం చూసామా? ఇవన్నీ మన సనాతన డ్యామ్ డిస్ట్రిక్ట్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందే. మరి ఏ రోజు నోరు మెత్తిపెడా? పైకి ఎగ్గట్టి రెండ్రా ఎవడరా ఎక్కడ కూల్చింది నేను తేలుస్తానరా అని చెప్పి మన జానీ అనాలి కదా. మన జానీ అంటే పవన్ కళ్యాణే. మరి ఎందుకు మాట్లాడట్లేదు? సో ఇవన్నీ అడిగితే మీ అంత చూస్తా, మీ మీద కేసులు పెడతా, నన్ను అంటున్నారు, నన్ను ఒక కులానికి పరిమితం చేస్తున్నారు. ఒరే నువ్వే కదరా నాయన, కులము మతము ప్రాంతము, ఓ రోజు కులం అంటావు, ఓ రోజు మతం అంటావు. నువ్వు ఎలక్షన్ ముందు చెప్పింది ఏంది? కాపులు మీకు కుల భావన లేదా? మీరందరూ అనుకుంటేనే కదా నేను ముఖ్యమంత్రి అయ్యేది. మీకెటు రాష్ట్ర భావన లేదు, దేశం భావన లేదు, కుల భావనన్నా తెచ్చుకోండి. నేను కాపు కులానికి సంబంధించిన వ్యక్తిని, కాపు తెలగ బలిజ కులానికి సంబంధించిన వ్యక్తిని, అందుకనే నన్ను టార్గెట్ చేశారు. సినిమాలో నా కులం అవసరంలా, కానీ రాజకీయాల్లో కావాలి. మన డ్యామ్ డిస్ట్రిక్ట్ మాట్లాడే ఉప్ము కాదు ఉప్పము మాట్లాడే మాదాపూర్ ఉప్పము. మరి చెప్పాలి కదా. ఇప్పుడు నన్ను కులానికి పరిమితం చేస్తారా? ఆ నేరస్తుడికి కులాన్ని అంటగడతారా? ఏ నేరస్తుడు? నిన్ను మించిన నేరస్తుడు ఎవడన్నా ఈ దేశంలో ఉన్నాడా? ఏం చేస్తాడు? ఇది ఒకళ్ళని పెళ్లి చేసుకుని ఇంకోళ్ళతో కాపురం చేయటం నేరం కాదు. చట్టంలోనే ఉంది కదా. ఒకళ్ళని పెళ్లి చేసుకుని ఇంకోళ్ళ కాపురం చేయమని చట్టంలో ఉందా? విడాకులు తీసుకున్నారు కదా, మనం మాట్లాడొద్దు. అది వాళ్ళ వ్యక్తిగత జీవితం కదా. ఇప్పుడు మీరు వ్యక్తిగత జీవితం అంటే వాళ్ళ పెళ్లిళ్ళ గురించి ఎవరైనా పెళ్లి చేసుకొని విడాకులు తీసుకోవటాన్ని ఎవడు తప్పు పట్టడు, ఎవడు తప్పు పట్ల. అఖిరానందన్ పుట్టిన 5 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నాడు.
ఎందుకు డేట్లు చెప్పంటారా ఏంది? లేదు. మరి ఒకళ్ళతో పెళ్లి చేసుకొని ఇంకోళ్ళతో కాపురం చేసుకునేవాడు ఎవడంటే మన సనాతన ఉప్పుము, మాదాపూర్ ఉప్మా, అదే ఉప్ము, ఉప్పునేనా ఉప్మానా, ఉప్ము. మరి ఇది తప్పు కాదు. మరి మేమన్నంటే ఈ రౌడీ ఇలా తీడు గూండా క్రిమినల్స్ మీ అంత చూస్తా, తోలు తెత్తా, అరచేతిలో గీతలు ఇట్టా 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 చెరిపేస్తా. ముందు నీ వాళ్ళని కుక్కల్ని కొట్టినట్టు కొడుతున్నారు రా బాబు జనసేనల్ని. జనసేన అని చెబితే తెలుగుదేశం వాళ్ళు ఇంకా ఎక్కువ కొడుతున్నారు. మామూలుగా ఏదైనా గొడవ కొడుతున్నారు అనుకో, అన్న నేను జనసేన అన్న మీతో పొత్తులోనే ఉన్నామంటే ఎక్కువ కొడుతున్నారు వాళ్ళు. ఏంది నువ్వు మాకు చెప్పేది? నీ శాఖ చాలా వరస్ట్గా ఉందని చెప్పి ముఖ్యమంత్రి లాస్ట్ ర్యాంక్ ఇచ్చాడు. కొద్దిగా నా సిగ్గుందా? మాడ అడవులను ధ్వంసం చేస్తా ఉన్నారు కృష్ణా జిల్లా కృత్తివేల్లో. రొయ్యల చెరువులు తవ్వేశారు. మనం ఏడున్నాం? మాదాపూర్, కావూరి హిల్స్. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయ్యో ఇక్కడ మా తెలంగాణ వాళ్ళు రానివ్వట్లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. రానిట్లేదు. అంతా తెలంగాణలో కదా. మీరు మొన్న ప్రెస్ మీట్ చూసారా? ఈ ఆయన పిచ్చి ప్రెస్ మీట్ల గురించి నన్ను ఎందుకు అడుగుతారు? అంటే ఆయన ఏడున్నాడు? ఇక్కడ నేను ఒక ప్రశ్న కాదండి, అడగదలుచుకున్నాను ఇప్పుడు మిమ్మల్ని. పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? గుజరాత్లో ఉన్నాడా? ఢిల్లీలో ఉంటున్నాడా? తెలంగాణలోనే ఉంటున్నాడుగా. రానియట్లేదు నన్ను కోడి ఇక్కడ. చెరువును కబ్జా చేసింది ఎక్కడ? గుజరాత్లోనా, ఉత్తరప్రదేశ్లోనా? కాదు, తెలంగాణలోనే కదా. మరి రానిచ్చేది ఏంది? ఏడేమో నువ్వు కబ్జాలు చేస్తున్నావు, ఏడే ఉంటున్నావు, ఏడే సినిమాలు, వ్యాపారాలన్నీ ఏడే ఒక 50 ఇల్లు ఉన్నాయి నీకు. 50 కొన్నాడు ఈ 2 సంవత్సరాల్లో ప్రాపర్టీలు హైదరాబాద్లో, నెల నెల వచ్చే ప్యాకేజీలతో. ప్యాకేజీ ఇస్తారంటే కోపం వస్తుందంట. సరే ఇప్పుడు మా ఏం సినిమా తీసావు నిన్ను బిల్డింగ్లు కొన్నావు? ఉమ్. ఏ సినిమా నీది పెద్ద బంపర్ హిట్ అయింది నిన్ను బిల్డింగ్లు కొన్నావు? యాడ్ నుంచి వచ్చింది నీకు? అంతకుముందు ఈఎంఐలు కట్టడానికి డబ్బులు లేవు కదా. ఇప్పుడు యాడ్ నుంచి వచ్చింది? సనాతన యాక్షన్ వేసుకుని డబ్బులు ఇచ్చారు ఎవరన్నా? ఎవరు కదట. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు? ఏ వ్యాపారం చేసి వచ్చింది నేను అడుగుతున్నా. మొన్న ఏదైనా చెప్పలేని వ్యాపారం అని తీసేవలేదుగా. హరిహర వీరమల్లు సినిమా తీశారు, ఓజీ అవును, సినిమా దానికి ఒక తీశారు. 500 కోట్లు వచ్చినాయా ఈయనకి? చెప్పండి అండి. ఓజీకి ఏమైనా 1000 కోట్లు వచ్చినాయా? ఈయనకి వచ్చిన డబ్బులు ఎంత? ఈయన ఖర్చు ఎంత? మరి పార్టీ నడుపుతా మరి ఏం లెక్కలు కావాలి కదా. మనం ప్రాంప్ట్గా ఉన్నప్పుడు ప్రాంప్ట్గా చూపించాలి కదా. మిస్టర్ తెలంగాణ మాదాపూర్ ఉపము గారు అంటే ఆయన ఉండే తెలంగాణలో కదా. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మాకు ఇక్కడ ఉన్నారండి, బట్టి విక్రమార్క గారు. తెలంగాణ ఉపము అంటే ఈయన తెలంగాణలో ఉంటాడని. ఆంధ్రప్రదేశ్ ఉపము తెలంగాణలో ఉంటాడు కదా. తెలంగాణ కింద ఇచ్చాం అతనికి. ఇప్పుడు ఆయన మాదాపూర్ కార్పొరేటర్ కూడా మాదాపూర్లో 2 రోజులు ఉండడు. మా నాయన ఉంటాడు కదా. సో ఈయన మన క్వశ్చన్ చేస్తే కోపం వస్తుందంటే ఎట్లా? రైట్. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే తెలంగాణ వాళ్ళ మీద మీ ఆంధ్ర వాళ్ళకి ఇంకా కోపం తగ్గలేదా? లేకపోతే కోపం అనాలా? లేకపోతే మీ మీ రాష్ట్రంకి మిమ్మల్ని అంటే వేరు చేసామని ఏదైనా ఉందా? ఇది మేము పోరాడి తెచ్చుకున్న రాష్ట్రం, ఎంతోమంది ఉద్యమకారులు బలిదానాల వల్ల వచ్చిన తెలంగాణ మీద మీకు ఇంకేమైనా అక్కస్తుందా? ఎందుకంటే నేను ఈరోజు తెలంగాణలో కూర్చొని మీతో ఎందుకు ఇంటర్వ్యూ చేస్తాను? మరి ఎందుకు ఇంత విద్వేషాలు మళ్ళీ ఇట్లా ఇప్పుడు రాజకీయాల్లో ఒకడో ఇద్దరు వాళ్ళు రాజకీయ స్వార్థం కోసం మాట్లాడుతూ ఉండొచ్చు, లైక్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు. అంతే తప్ప అందరికి ఎందుకు ఉంటుంది? ఇప్పటికీ తెలంగాణ ఆంధ్రాకి ఎప్పుడైనా సత్సంబంధాలు ఉన్నాయి. తెలంగాణ ఆంధ్రాకి పెళ్లి సంబంధాలు నడుస్తా ఉన్నాయి. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ కదా. ఆయన చేసుకున్న అమ్మాయి ఎక్కడ? సరే, ఆయన వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేసుకున్న ఆంధ్ర అల్లుడే కదా. ఎందుకుంటాయి మాకెందుకుంటాయి కోపాలు? మరి ఏంటి ఇప్పటికి రాజకీయం కోసం రాజకీయంగా ఇక్కడ కబ్జాలు చేసి ఇక్కడ ఇది చేసి దాన్ని తప్పించుకోవడం కోసం రోజుకో డ్రామా ఆడే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి తెలంగాణ మీద కోపం ఉంటుందేమో. మాకెందుకు ఉంటుంది? మేము ఎప్పుడైనా తెలంగాణ వచ్చే క్రమంలో ఏ రోజైనా ఆంధ్ర వ్యక్తుల మీద దాడికి పాల్పడ్డామా? లేకపోతే రాళ్లతో కొట్టామా? తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు చాలా సున్నిత స్వభావం కలిగినటువంటి వ్యక్తులు. వాళ్ళు ఫైటింగ్ నేచర్ అలానే ఉంటుంది. అలానే నమ్మితే అలానే ప్రాణం ఇస్తారు. లేదు వాళ్ళు పోరాడాలంటే అలానే పోరాడతారు. అలానే పోరాడారు కాబట్టే తెలంగాణ వాళ్ళు తెచ్చుకోగలిగారు. ఈ రోజు కూడా తెలంగాణ యువతను నిజంగా సెల్యూట్ చేయాలి. ఎందుకు? వాళ్ళు మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏదైతే భూములు ప్రభుత్వం తీసుకుంటానంటే ఎంత పోరాడారు ఇక్కడ. కానీ ఈరోజు ఆంధ్రాలో లాకప్ డెత్ జరిగితే ఏమయ్యారు? సో నిజంగా ఫైటింగ్ నేచర్. సో ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి కొన్ని విషయాల్లో. అలానే ఆంధ్రాలో లేదని అంటానికి లేదు. కాకపోతే ఇక్కడ అణిచివేత ధోరణి ఎక్కువ ఉంది ఆంధ్రాలో. అది ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు, అక్రమ అరెస్టులు. తెలంగాణ వాళ్ళు ప్రశ్నిస్తేనే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నప్పుడు ఆంధ్ర వాళ్ళు ప్రశ్నిస్తే వీళ్ళు ఎందుకు చేయకుండా ఉంటారు? సో దానివల్ల కొంత ఉండొచ్చు. కానీ సమయం వచ్చినప్పుడు అదే యువత, ఆంధ్ర యువత కూడా సరైన సమాధానం ఈ ప్రభుత్వానికి చెప్పే రోజు అది దగ్గరలో ఉంది.
అప్పుడు దాకా వేచి చూడాలి. నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటి? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 15 సంవత్సరం ఈమె అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్‌లో మరి ముఖ్యమంత్రి అవుతారా? లేకపోతే ఇట్లానే ఎమ్మెల్యేగా ఉండిపోతారా? ఏంటంటారు? నేను ఒకటైతే పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. రిక్వెస్ట్. హ్మ్. నువ్వు చంద్రబాబు నాయుడుతో మాత్రం విడిపో మాకు. అలానే కలిసుండు. అలా కలిసి ఉన్నప్పుడే మేము గెలిస్తేనే ఆ కిక్ మాకు ఉంటుంది. నువ్వు విడిగా పోటీ చేసి నటించి ఏదైతే చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఏదైతే చంద్రబాబు నాయుడు బీఫామ్ వాళ్ళకి ఇచ్చి 2019లో వేసినటువంటి డ్రామా ఈసారి వేయద్దు. 2029లో మీరు కలిసే పోటీ చేయండి. వాళ్ళు ఎన్ని సీట్లు ముష్టెత్తే అన్నీ తీసుకో. ఇంకా 2-3 అడిగి ఎక్స్ట్రా తీసుకో, మాకేం నష్టం లేదు. మీరందరూ కలిసి ఉన్నప్పుడే మేము గెలిచామనుకోండి, అది కదా కిక్కు. గెలుస్తారంటారు. చూద్దాం, మళ్ళీ వస్తా కదా ఇంటర్వ్యూకి, అడిగిపోతా. 3 ఏళ్ళే కదా, ఆల్రెడీ 3 ఏళ్ళ నుంచి మీతో ఇంటర్వ్యూ చేస్తాం. ఇంకో 3 ఏళ్ళు ఎంత గడిచిపోతుంది. రైట్ సార్. రైట్ అండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.